రోజు అన్నం టైంకే తింటున్నాను సార్. అయినా కానీ నాకు హెయిర్ లాస్ అవుతుంది. ఇలా నాకు చాలామంది పేషెంట్స్ చెప్తూ ఉంటారు. అన్నమే కాదు సార్, నేను అన్ని రకాలుగా ఫుడ్స్ తింటూ ఉంటాను. అయినా కానీ జుట్టుకి బలం లేదు అని అంటూ ఉంటారు చాలామంది. హార్మోన్స్ కూడా అన్ని నార్మల్ వచ్చాయి సార్. బ్లడ్ టెస్ట్లలో రక్త పరీక్షలు చేసినప్పుడు కూడా అన్ని విధాలుగా నాకు న్యూట్రిషనల్ సప్లై అనేది బాగుంది సార్ అని అంటారు చాలామంది. అసలుకి ఏ విధంగా మనకి న్యూట్రిషన్ అనేది ఇంపార్టెంట్, ఎలాంటి ఆహారం తీసుకుంటే మనకి న్యూట్రిషన్ అనేది కరెక్షన్ అవుతుంది, జుట్టుకి ఏ విధంగా, వెంట్రుకలకి ఏ విధంగా స్ట్రెంగ్తన్ అనేది చేయొచ్చు అనే దాని గురించి అని ఇవాళ నేను మీకు వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నేను 10 ఏళ్ల కిందటి నుంచి నేను ఇప్పటి వరకు ఒక్కటే కాన్స్టెంట్ రెజిమెన్ అనేది నేను ఫాలో అవుతూ ఉంటానండి. కొద్దిగా డైట్ అటు ఇటుగా మనకి చేస్తూ ఉంటాం. మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటనంటే స్ప్రౌట్స్ అనేటివి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొలకెత్తే గింజలు, సోయాబీన్ చంక్స్ అండి. అంటే మనకి మీల్ మేకర్ దానికి బంచేసుకొని కొన్ని తీసుకోవచ్చు అనమాట. అలానే మనకి గ్లాస్ ఆఫ్ మిల్క్, అలానే మనకి ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ సాలడ్స్ అనేటివి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే నాన్ వెజిటేరియన్స్కి ప్రోటీన్ రిచ్ ఫుడ్, మనకి ఫిష్ ఎక్కువగా, మటన్ లివర్ ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. క్లుప్తంగా చెప్పాలనంటే ఈ విధమైన డైట్ తీసుకోవాలండి. సోయాబీన్ చంక్స్ అనేటివి కూడా చాలా మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో ఇది విషయం అండి. ఏ విధంగా మనకి ఈ న్యూట్రిషన్ అనేది ప్రతి దాంట్లోంచి ఎలా వస్తుందనే దాని గురించి అని వాళ్ళు వివరిస్తానండి. స్ప్రౌట్స్ అని అంటాం కదండి, మొలకెత్తే గింజల్లో హై యాక్టివిటీ అనేది ఉంటుంది. హై మెటబాలిక్ యాక్టివిటీ అని అంటామన్నమాట. హయ్యర్ మెటబాలిక్ యాక్టివిటీ అనేది ఏ విధంగా ఉంటుంది? మెటబాలిజం అని అంటే మనకి ఏదైనా కానీ కణం అనేది ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. ఈ కణం అనేది ఎక్కువగా పనిచేయటం అనేది మొలకెత్తే గింజల్లో వస్తుంది. ఎలా వస్తుంది? జర్మినేటింగ్ సీడ్స్లో హయ్యెస్ట్ అమైనో యాసిడ్స్ అనేటివి స్టోర్ అయ్యి ఉంటుందండి. ఆ స్టోర్ అయిన దాన్ని అన్నిటినీ ఎగ్జాస్ట్ చేసి అది ఒక చెట్టులాగా మారిపోతూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు పెసర్లు కానీ, పల్లీలు కానీ, ఏవైనా కానీ ఒకరోజు మనము దాన్ని నానబెట్టామనుకోండి, మెల్లమెల్లగా మొలకెత్తుతూ ఉంటాయి. అవి గింజల్లోంచి వచ్చే చెట్లలాగా మనం వదిలేస్తే అవి ఆకులు కూడా వచ్చేస్తాయి. సో అలాంటప్పుడే మనకు అది ఆ విధంగా ఉన్నప్పుడే మనం అది తినాలన్నమాట. జర్మినేటివ్ సీడ్స్ అని అంటాం, స్ప్రౌట్స్ అని. మొలకెత్తినప్పుడు చిన్నగా పొడుగు వచ్చేసినప్పుడు దాంట్లో హయ్యర్ మెటబాలిజం అయి అమైనో యాసిడ్స్ ఎక్కువ ఉండి అది మనకు వచ్చేస్తూ ఉంటుంది. జుట్టుకి ఎక్కువ కావాల్సింది ఎల్సిస్టీన్, అలానే వాలిన్, అలానే అమైనో యాసిడ్స్ ల్యూసిన్ అని ఒకటి ఉంటుంది. దాంతోపాటు ఐసోల్యూసిన్ అని కూడా ఉంటాయి. ఈ అమైనో యాసిడ్స్ అనేటివే నెమ్మదిగా కలిసిపోయి ప్రోటీన్స్గా మారుతాయి అన్నమాట. మరి ఈ ప్రోటీన్ అవుతే మనకి జుట్టుకి ఏ విధంగా ఉంటుంది? జుట్టు అంతా డెడ్ స్ట్రక్చర్ కదా అని అనుకుంటారు. ప్రోటీన్ తోటే బిల్డప్ అయి ఉంటుంది హెయిర్ అంతా. దాన్నే కెరటిన్ అనే ప్రోటీన్ ఉంటుందన్నమాట. ఈ కెరటిన్ ప్రోటీనే మొత్తం అంతా కోవలెంట్ బాండ్స్ తోటి ఫామ్ అయి సల్ఫైడ్ బాండ్స్ తోటి ఉండి డైసల్ఫైడ్ బాండ్స్గా ఉండి కెరటిన్గా మారిపోతూ ఉంటుంది. సో ఈ ప్రోటీన్ అనేది మనకి లోపల జుట్టుకి ఎంతో అవసరం ఉంటుందన్నమాట. అంటే మీరు ఇమాజిన్ చేయండి, రోజు ఒక 1 mm మనకి జుట్టు పెరుగుతుంది అని అనుకుంటే, అంటే ఇంత కొద్దిగా మనకి జుట్టు పెరుగుతుందని అంటే లక్షలాది జుట్టు ఉంటుంది. ఆ లక్షలాది జుట్టుకి పెరగాలి అంటే దానికి ఎంత ప్రోటీన్ కావాలి? చాలా ప్రోటీన్ అవసరం ఉంటుంది కదండి. సో ప్రోటీన్ అనేది, ఫుడ్ అనేది దాంట్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రోటీన్లో ఏంటి? అమైనో యాసిడ్స్ అనేటివి ఉండాలి. అమైనో యాసిడ్స్ అనేటివి దానికి అందుకుంటే ఆ అమైనో యాసిడ్స్ జుట్టు కణాలు అనేటివి దాన్ని కలిపి డైసల్ఫైడ్ బాండ్గా ప్రొడ్యూస్ చేసి దానికి తీసుకొస్తుంది అనమాట. అందుకోసం మీరు గమనిస్తే మనకి ఈడిటిఏ ఫ్రీ షాంపూస్, సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ అనేటివి వాడాలని అంటారు. ఎందుకంటే డైసల్ఫైడ్ బాండ్స్ ఉంటాయి. అవి దాన్ని లైస్ చేసిందనంటే హెయిర్ అనేటివి డ్రై అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. సో మనకి ప్రోటీన్ అనేది ఏ విధంగా మనకి వస్తుంది స్ప్రౌట్స్ నుంచే అనే దాని గురించి మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చి సోయాబీన్ చంక్స్. సోయాబీన్ అనేది పూర్ మ్యాన్స్ మీట్ అని అంటారనమాట. అంటే పేదవాడికి చాలా ఈజీగా సోయాబీన్ చంక్ అనేది తినేస్తే మంచి అమైనో యాసిడ్స్ వస్తాయి అని అంటారనమాట. అంటే ఏంటి ఇది? ఎందుకనంటే సోయాబీన్లో హయ్యెస్ట్ అమైనో యాసిడ్స్ అనేటివి ఉంటాయన్నమాట. అందుకోసమే చాలా బెనిఫిట్ అవుతూ ఉంటుంది. అయితే సోయాబీన్ అనేది ఎవరైనా కానీ థైరాయిడ్ పేషెంట్స్ ఉంటే కనుక సోయాబీన్ అనేది ఎక్కువగా తీసుకోకూడదు. సోయాబీన్ చంక్స్లోంచి వచ్చిన అమైనో యాసిడ్సే ప్రోటీన్ లాగా మారి జుట్టుకి కూడా మంచి కుదుళ్ళ దగ్గర కూడా స్ట్రెంత్ తీసుకొస్తూ ఉంటుందండి. అలానే పొడుగు పెరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఒక గ్లాస్ పాలు అంటారు, చిన్నప్పటి నుంచి ఎప్పుడు చెప్తూ ఉంటారు, గ్లాస్ పాలు తాగు మంచిది ఆరోగ్యానికని. ఏ విధంగా ఆరోగ్యం? మనకి దాంట్లో కాల్షియం అనేది వస్తుందండి.
మీరు 2 బిళ్ళలు శాండోస్ టాబ్లెట్స్ కానీ, షెల్కాల్ టాబ్లెట్స్ కానీ ఏవైనా కానీ మీరు తీసుకున్నారనుకోండి, ఆ టాబ్లెట్స్‌లో మీకు ఏదైతే కాల్షియం అబ్జార్బ్ అయ్యి మీకు గట్లోంచి మీకు శరీరంలోకి వస్తుందో, సేమ్ అంతే మీకు ఒక గ్లాస్ పాలల్లో వచ్చేస్తుందనమాట. సో చాలామంది ఏమనుకుంటారంటే గ్లాస్ పాలు తాగితే నాకు గ్యాస్ వస్తుంది, లాక్టోజ్ ఇంటాలరెన్స్ వస్తుంది అని అనుకుంటారు. అలాంటప్పుడు పెరుగు విధంగా తినొచ్చు మీరు. పెరుగు యోగట్లోగా మార్చొచ్చు మీరు. యోగట్ అయినా పెరుగైనా మీరు తిన్నప్పుడు దాంతో కూడా మీకు హై ప్రోటీన్ అనేది వస్తుందండి. అలానే కాల్షియం సప్లై కూడా అవుతూ ఉంటుందన్నమాట. సో మంచి నరిష్మెంట్ అనేది రావటానికని ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకని కాల్షియం అనేది ఉంటుందన్నమాట. కాల్షియం అనేది జుట్టుకు ఏ విధంగా ఇంపార్టెంట్, డైసల్ఫైడ్ బాండ్స్ అయ్యే దగ్గర కాల్షియం అనేది యాక్టివిటీ ఎక్కువ ఇంపార్టెంట్. అలానే అక్కడ మెటబాలిజంకి ఎంజైమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీకు కాల్షియం గురించి అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో కాల్షియంది అయిపోయినాక మనకి ఫ్రెష్ ఫ్రూట్స్లో మనకి బయోటిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది బి విటమిన్లో ఒక గ్రూప్ అనమాట. అంటే మనకి B1 నుంచి B12 దాకా ఉంటుందండి. ఈ B1 నుంచి B12 దాకా ఉన్న దాంట్లో B7 అనేది బయోటిన్ అనేది ఉంటుందన్నమాట. ఈ బయోటిన్ ట్యాబ్లెట్స్ అనేటివి మనం యూజువల్గా మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. అయితే ఈ బయోటిన్ అనేది మనకి ఫ్రెష్ ఫుడ్స్లలో మనకు ఉంటాయన్నమాట. ఫామ్ ఫ్రెష్ ఫుడ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. మనకి అక్కడ రైతుల దగ్గర నుంచి మనం తీసుకొని మనం తిన్నాం అనుకోండి, మనకి ఎంతో ఫ్రెష్నెస్ అనేది మన బాడీలో కూడా ఉంటుంది, శరీరంలో కూడా. ఎందుకనంటే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అనేది మనకి బాగుంటుందన్నమాట. అదే మనకి కోల్డ్ చైన్ సప్లై అంటాం చూడండి, సూపర్ మార్కెట్స్లోకి వచ్చేస్తూ ఉంటాయి. అవన్నీ వచ్చేసినవి కూడా మనకి ఏమవుతుందనంటే అక్కడ ఆ విధంగా మనకి మైక్రో న్యూట్రియంట్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. సో మనకి ఇంపార్టెంట్ బయోటిన్. ఎందుకని ఇంపార్టెంట్? ఇది ప్రోటీన్ ఏదైతే ప్రిపేర్ చేస్తుందో ఆ స్టెప్లో బయోటిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫ్రెష్ ఫ్రూట్స్లో మనకి ఇలానే బయోటిన్స్ అనేటివి ఉంటాయి. అలానే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్లో కూడా మనకి మంచి ఎనర్జీస్ అనేటివి ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ అనేటివి కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అనేటివి తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్లో ఏవేవి తీసుకోవాలి? ముఖ్యంగా వచ్చేసి వాల్నట్స్, అలానే మనకి బాదం పప్పులు, అలానే మనకి ఇంపార్టెంట్గా వచ్చేసి మనకి పిస్తా అనేటివి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఫ్రెష్ సాలడ్స్లో మనం ఏమేమి తీసుకోవాలి? కీరా, క్యారెట్, రాడిష్ ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉండాలని, అన్నీ కలుపుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రతిరోజు ఒక కూరగాయలు అనేటివి మారుస్తూ ఉండాలి. ఆలు కూడా తీసుకోవచ్చండి, కానీ కొద్ది కొద్దిగా తీసుకోవాలండి. సో ఈ విధంగా ఫామ్ ఫ్రెష్ ఫుడ్స్ అనేటివి మనం తీసుకోవాలి. ఇది వెజిటేరియన్స్కి అండి. మరి నాన్ వెజిటేరియన్స్కి, సార్ నేను రోజు బిర్యానీ తింటాను, నాకు అయినా కానీ జుట్టు పెరగట్లేదని అంటారు. మీరు బిర్యానీ ఎంత తిన్నా మీకు జుట్టు అది పెరగాల్సిన దానికి సంబంధం లేదండి. బిర్యానీలో మీరు ఎంత తిన్నా అన్నం కార్బోహైడ్రేట్స్ రూపంలో ఉంటుందండి. చికెన్ అనేది మీకు పొట్టకి వెళ్తూ ఉంటుంది. మనకు కావాల్సింది మీట్లోంచి మంచి ప్రోటీన్స్, వైటమిన్ B12, ఐరన్. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్స్ అనేటివి మనకి వెజిటేరియన్ సోర్సెస్లో కూడా వస్తాయి. మీట్ నుంచి వచ్చేటివి కూడా బాగుంటాయి, కానీ అవి బీపీని, అథెరోస్క్లెరోసిస్ని పెంచుతూ ఉంటాయి. సో మనము మటన్ లివర్ తీసుకుంటే మనకి నెల రోజులు మనకి ప్రతిరోజు మనం ఐరన్ ట్యాబ్లెట్ తీసుకుంటున్న దానికి మనకి 4 ముక్కల మటన్ లివర్ తోటి 100 గ్రామ్స్ తోటి మనకి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. నెలకి సరిపడంత B12, నెలకి సరిపడంత ఐరన్ మనకి మటన్ లివర్లో ఉంటుందన్నమాట. అది ఒక 100 to 150 గ్రామ్స్ వరకు మనం తీసుకోవచ్చు నెలకు ఒకసారి. అలానే మనకు వచ్చేసి ఫిష్లో మనకు వచ్చేసి మంచి కొల్లాజన్ అనేది వస్తూ ఉంటుందండి. కొల్లాజన్, అలానే మంచి లీన్ ప్రోటీన్ అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనకి చేపలు అనేటివి మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. ఏ రకమైన చేపలు పర్లేదండి, అది తీసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుందండి. సో ట్రీట్మెంట్లో మనకి అన్ని రకాల ఆప్షన్స్ ఉంటాయి, కానీ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. డైట్ టైంకి తీసుకోవాలి, బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవాలండి. సో ఇది నేను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ గైడెన్స్ తోటి నేను అక్కడ మంచి రీసెర్చ్ చేసుకొని మనకి వాళ్ళ ఇచ్చిన డేటా తోటి రీసెర్చ్ చేసుకొని ఈ రెజిమెన్ని తయారు చేశానండి. సో మనం ఈ రెజిమెన్ అనే దాన్ని మనం డైలీగా చేసుకుంటూ చేయవచ్చండి. మీరు సొంతంగా రెజిమెన్స్ చేసినా కానీ నాకు అభ్యంతరం లేదండి. నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారనమాట, ఆ పర్టికులర్ పేషెంట్ నాకు చెప్పారనమాట. అందుకోసం ఆ రెజిమెన్ పేరు కూడా నేను ఆ పేరు మీద పెట్టాను, షారన్ రెజిమెన్ అని. ఉదయం పూట ఒక మంచి బనానా 2 తీసుకొని పాలల్లో వేసేసి 8 బాదం పప్పులు వేసి 8 కాజు పప్పులు వేసేసి దానికి ఒక మిల్క్ షేక్ లాగా తయారు చేసుకొని తినేస్తున్నారు. ఆహారం తింటున్నారు, మంచిగా ఫుడ్ తీసుకుంటున్నారు, కానీ అది కూడా తింటున్నారు.
దాంతోటి హెయిర్ లాస్ కూడా బాగా తగ్గిందనమాట. సో ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే న్యూట్రిషన్ అనేది మనం తీసుకుంటూ దానికి తగ్గట్టుగా ఇది కూడా చేయాలి. సార్ నేను ఇవన్నీ చేశాను అయినా కానీ నాకు హెయిర్ లాస్ అవుతుంది అని చాలామంది అంటారు, హెయిర్ లైన్ రిసీడ్ అయింది అని అంటారు. దానికోసమనే మనం ట్రీట్మెంట్స్ తీసుకోవాలి. ఇవన్నీ చేస్తూ కూడా నాకు జుట్టు ఊడిపోతుంది, నాకు బట్టతలే ఇంతే అని చెప్పి అనుకోకూడదండి. చాలా మంచి ఆప్షన్స్ ఉంటాయి. మినాక్సిడిల్ అనే ఆప్షన్ ఉంటుందండి, మీకు ఫినాస్ట్రైడ్ డ్యూటాస్ట్రైడ్ అని ఉంటుంది, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఉంటాయి, అలానే పిఆర్పి జిఎఫ్సి మీసో ఎక్సజోన్స్ PP88 లైట్ థెరపీస్, ఎల్ఈడి లైట్ థెరపీస్ ఉంటాయి. ఇలాంటివి అనేక రకమైన థెరపీస్ ఉంటాయి, థ్రెడ్స్ ఉంటాయి, ఇలాంటివి అన్నీ ఉంటాయి. మరి ఇలా చేయటంతో మనకి రిజల్ట్స్ వస్తాయా అని అంటే చక్కగా రిజల్ట్స్ వస్తాయండి, చాలా ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. సార్ నేను ఆన్లైన్లో చూస్తున్నాను సార్, బయోటిన్ గమ్మీస్ అనేటివి నేను తీసుకుంటాను సార్, చాలామంది ఇది ఇష్టంగా తీసుకుంటారు అని అంటారు. బయోటిన్ గమ్మీస్ అనేటివి మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ప్రతి గమ్మీలో మనకి 8 నుంచి 15 గ్రామ్స్ షుగర్ అనేది ఉంటుందండి. అలానే జెలటిన్ అనేది ఉంటుందన్నమాట. ఇవన్నీ మనకి పేగుల్లో వెళ్ళినప్పుడు మనకి లాభం ఉండదు. అదే బయోటిన్ గమ్మి కాకుండా బయోటిన్ ట్యాబ్లెట్ తీసుకున్నాం అనుకోండి, మనకి పుష్కలంగా బయోటిన్ వస్తుందండి, దాంతోపాటు ఇది కూడా ఉంటుంది. గమ్మీస్లో మనకి ఏమి యూస్ చేస్తారు అని అంటే అవిసె ఆకునే యూస్ చేస్తారు. అవిసె ఆకు నుంచి, మన చెట్టు నుంచి ఉన్న ఆకుని తీసుకొని దాన్ని పిండి చేసి దానికి రసం తీసి దాన్ని గట్టిగా చేసి దాంట్లో షుగర్ కలిపి దానికే మన బయోటిన్ గమ్మీస్గా అమ్ముతారనమాట. సో న్యాచురల్ సప్లిమెంటేషన్ ఆఫ్ బయోటిన్స్ని మనం ఈ విధంగా కాకుండా డైట్ పరంగా చేసుకుంటూ ట్యాబ్లెట్స్ రూపంలో మనం తీసుకుంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. సో న్యూట్రిషన్ పరంగా ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి అని నేను మీకు ఈ వీడియోలో వివరించానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోలో మీకు ట్రీట్మెంట్స్ గురించి ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి అని వివరిస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. మీకు ఇంకెటువంటివైనా రెజిమెంట్స్ మీకు ఇష్టమైనవి, అలాంటి రెజిమెంట్స్ ఏమైనా తీసుకోవచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారు. అలాంటి రెజిమెంట్స్ గురించి మీరు కామెంట్ సెక్షన్లో పెడితే అది కరెక్టా కాదా అనే దాని గురించి కూడా నేను మీకు చెప్తాను. అలానే మీకు ఇతరత్ర హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇతరత్ర స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నా ఈ వీడియోని దయచేసి మీ పిల్లలకి కానీ, పెద్దలకి కానీ, మీ మిత్రులకు కానీ, శ్రేయభిలాషులకు కానీ, చుట్టాలకి కానీ, తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే హెయిర్ లాస్ అవుతుంది, న్యూట్రిషన్ ఏ విధంగా తీసుకోవాలని ఆలోచిస్తున్నారని అంటే ఈ వీడియోని వాళ్ళకి ఫార్వర్డ్ చేసి డైలీ వారీగా మీకు ఈ విధంగా రెజిమెంట్స్ అనేటివి చేంజ్ చేసుకోమని నచ్చి చెప్పండి. నా వీడియోని దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, హైప్ చేయండి. ఈ హైప్ చేస్తే అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు పాలు పంచుకున్నట్టుగా ఆశిస్తున్నాను. నా వీడియోని దయచేసి హైప్ చేయండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.